పివి రమేష్ గారు ఏదైతే ట్వీట్ చేశారో డైరెక్ట్ చంద్రబాబు నాయుడుకు ట్వీట్ చేసుకుంటూ చాలా ఆవేదనగా ఒక లెటర్ రాశారు. అంటే గతంలో ఈ ప్రధానికి సంబంధించి దీనికి సంబంధించి బండారు రామ్మోహన్ గారు మీరు చెప్పండి. బండారు రామ్మోహన్ గారు, ఇప్పుడు ఏదైతే పరిస్థితులలో ఒక అధికారి సీనియర్ అండ్ సీరియస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలిగేషన్స్ పెడుతూ ఇలా జరిగింది, దీనికి అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యమే కారణమని చాలా సూటిగా చంద్రబాబు నాయుడునే ట్వీట్ చేస్తూ రాశారు. దీనిపై మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? మనం చూస్తున్నాము పివి రమేష్ గారు రాసిన ఒక లెటర్ మీ దృష్టిలో కూడా వచ్చిందవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే యూ హ్యావ్ సో మింగిల్డ్ విత్ దిస్ స్కామ్. సార్ చెప్తాను. జగన్ గారు ఇంతకుముందు దిలీప్ గారు మంచి సమాధానం ఇచ్చారు. చాలా బ్రహ్మాండమైన సమాధానం, అందుకోసమే నేను చెప్దాం అనుకున్నాను. కానీ వారు అధికారంలో పనిచేశారు, ఒక పార్టీని నడిపారు. నేను కూడా అంతే, పార్టీని నడిపాను, అధికారంలో పనిచేయలేదు. కానీ అధికారంలో పనిచేసిన అనుభవం వారికి పెద్దది. ఇంకా దిలీప్ కుమార్, నమస్కారం దిలీప్ కుమార్ గారు. ఇక్కడ సమస్య వస్తుందంటే ఐఏఎస్ ఆఫీసర్ల విశ్వసనీయత. గతంలో ఒక్కసారి నేను 67 ఏళ్ళు, నాకు 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను. 49 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. చాలా సార్లు చూసేవాడిని ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు వాళ్ళు చేశారండి, మంత్రులు రాకపోయేటారు. అప్పుడు అట్లా లేదు. కక్కసు పథకం పాయకానికి కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చి మేము చేద్దాం అనుకుంటున్నారు. ఇక దానిలో మిగతా అంత ప్రోటోకాల్ ఎక్కడికి పోద్దు వచ్చారు, చాంతాడంత పేర్లు అయితే ఒకే పేరు ఐఏఎస్ ఆఫీసర్. కలెక్టర్ అంటే కలెక్టర్ పేరు ఉంటుంది అంతే, ఇంకా అయితే ఎవరి పేర్లు ఉండకపోతే కింద ఇంజనీర్ల పేరు కూడా పెట్టుకుంటారు ఇప్పుడు, అంటే శిలాపాలకాల మీద. అటువంటి పరిస్థితి వచ్చింది. డిసగ్రీ నోట్ రాసే ధైర్యం వీళ్ళకు ఉందా? నెంబర్ 1. డిసగ్రీ నోట్ రాస్తే దాన్ని ఆమోదించి మంచిదిగా తప్పు అని అంగీకరించి ఇగోసుకోకుండా ఉండే రాజకీయ నాయకుల తత్వం ఉందా? ఈ రెండు ప్రశ్నించుకోవాలి మనం. రెండోది ఏంటంటే అన్నారు ఆ పార్టీలకు అతీతంగా అందరూ రాజీ పనిచేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మనీ అంటే లిక్కర్ పవర్. మేము ఇద్దరం బాధితులం, దిలీప్ కుమార్ గారు నేను. ఎందుకంటే ఓ పార్టీ నడిపే క్రమంలో మనీ పవర్ లిక్కర్ పవర్ అనేది మనం మొత్తం మూడవని రాణిస్తలేదు. అంటే రెండు కుంభ మన ఏనుగుల మధ్యన పోరాటంలో ఎవరు మధ్యన వస్తలేదు, ఎవరు మూడో పార్టీ ఉండలేదు కూడా. దానికి కారణం ఏంటంటే మనీ పవర్ లిక్కర్ పవర్ మొత్తం రాజకీయాల్లో పెద్ద కావడం వల్ల వస్తుంది. మనీ పవర్ లిక్కర్ మన దగ్గరనే ఉందా, వేరే దేశాలు లేదా? చూసంగా ఎలాన్ మస్క్ ఏం చేసిండు, అమెరికాలో కూడా చూసినాం. స్వీడన్ నుంచి శ్రీనివాస్ గారు అవుతున్నారు. ఎందుకంటే అంతటా ఉన్నది ఇది. రాజకీయం కలుషియం అయిపోయిన తర్వాత మనీ పవర్ లిక్కర్ పవర్ లేకుండా నడుస్తలేదు. కానీ ప్రలోభాల సంఖ్య తక్కువ ఉంటుంది. ప్రలోభాలు ఎట్లా అంటే పేదరికం ఎక్కువ ఉన్న చోట, పేదలు ఎక్కువ ఉన్న చోట వాళ్ళకి ఆ డబ్బు ఆ మనీ ఎక్కువ, వాళ్ళ జీవిత అవసరం సరిపోతాయి. కనుక వాళ్ళ తప్పు కాదు, చచ్చిన దానికి వచ్చిందే కట్నం అని వీళ్ళు మనీ తీసుకుంటున్నారు, లిక్కర్ తీసుకుంటారు. కానీ రాజకీయ పార్టీలు నాయకులకి ఏమైందని నేను అడుగుతున్నాను. రాజకీయ పార్టీల నాయకులకి ఏంటంటే మోడీ గారికి సంసారం లేకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, ఏం లేకపోవచ్చు, కానీ పార్టీ నడపాలి కదా. పార్టీని మనకు రాజకీయాల్లో పార్టీ గెలిపించుకోవాలి కదా, అవసరమైతే కదా. ఇవాళ ఏ పార్టీ నేనన్నా వీళ్ళందరికీ సారా పార్టీలని పేరు పెట్టినాం. సారా పార్టీ భూత పదం కాదు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు. కానీ సారా పడితే డబ్బులు వస్తాయి, అందుకని దాన్ని సారా పార్టీలు అన్నాం మేము. సారా పార్టీలు కానీ గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేది, ఇప్పుడు చాలా పార్టీలు వచ్చినాయి. వీళ్ళు ఎవ్వరు కూడా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అంటే వాళ్ళ ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 50 కోట్ల 100 కోట్ల వరకు పోతుంది. కొన్ని చోట్ల మనకు ఏదైతే ఉప ఎన్నికలు వచ్చినా మీకు ఎక్కువ అవుతున్నది. అందుకని ఈ మూలాలు వెతకకుండా, ఈ మూలాలను మనం పరిహరించకుండా ఈ వంగట్లో కూర్చొని మనకు వెంట్రుకలు ఎంచుకున్నట్టే ఉంటుంది. తప్పు కాదు, మనం చర్చ చేయాల్సిందే, మంచి కోసం చేయాల్సిందే. శ్రీనివాస్ గారైనా భీమరెడ్డి గారైనా మనకు దిలీప్ కుమార్ గారైనా మనం చర్చ చేయాలి. చర్చ చేయకపోతే కనీసం మౌనంగా ఉండడం కూడా తప్పైంది కదా. మంచివాడు మౌనం, దుర్మార్గులు దుష్పరిపాలన మగ్గాల్సి వస్తుంది మనం. దీన్ని ఏం చేద్దామంటే ఈ అంశాన్ని పీస్ చేయొద్దు. పీస్ వైజ్ చేస్తే మనకు వేరు మనకు రావు, కలపాలి. మన గతంలో చిన్నప్పుడు మేము ఇండియా మ్యాప్, మన వరల్డ్ మ్యాప్ ఇచ్చి ముక్కలన్నీ కలిపి వరల్డ్ మ్యాప్ చేయమనేవాడు. అప్పుడు సమగ్రమైన ఐడియా వస్తుంది. ఈ రాజకీయాలు ఇట్లా ఉన్నంత కాలం ఈ అవినీతి ఇట్లాగే ఉంటుంది. రాజకీయాలు మారదు అంటే ఎక్కడ సమూల మార్పులు జరగాలి, మనకు రాజకీయ సంస్కరణలు రావాలి, అలా పాలనా సంస్కరణలు రావాలి. అలా చాలా ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలి. బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్న స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చిన అధికారాలు మనకి ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు అంతా సెంట్రలైజే. అయితే రాష్ట్రము లేకపోతే కేంద్రం, ప్రతిదీ కేంద్రం దగ్గర పోవాలి. ప్రధానమంత్రి సడక్ యోజన వాళ్ళదే, ప్రతి చిన్న పథకం పెద్ద పథకం వాళ్ళదేనా. అట్లా ఇక్కడ రాష్ట్రంలో కూడా అన్ని అధికారాలు ముఖ్యమంత్రి దగ్గర ఎంచుకుంటున్నారు. గతంలో ఆ మంత్రులు అట్లా ఉండక మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించేవారు. నేను ఒక మాట చెప్తాను సార్, ఒక మాట చెప్పి ముగిస్తాను. కేసీ పంత్ రక్షణ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను ప్రధానంగా ఆయన ఇంటర్వ్యూ చేస్తుంది పోయిన, నేను పోతే కేసీ పంత్ గారు రక్షణ శాఖ మంత్రి, అద్భుతమైన తెలివితేటలు ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్లు ఒకసారి తప్పుదారి బట్టి నా ముందర చడమాట తిట్టేసింది వాళ్ళు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ల కంటే తెలివి ఎక్కువ ఉన్నవాడు మంత్రులు, మా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయితే అప్పుడు అది కంట్రోల్ అవుతుంది. వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళు ఐఏఎస్లు అవుతారు, ఐఏఎస్లు పోయి వీళ్ళేమో డూడు. మీరు ఒక మంచి మాట చెప్పండి జమీల్ గారు. అంటే ఇవాళ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అధికారులే, బ్యూరోక్రాట్స్ 35 ఏళ్ళు ఉంటారు, రాజకీయ నాయకుడు 5 ఏళ్లే.
2020 మ్యాచ్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారిని అభినందించిన మన 2020 మ్యాచ్ మీరు గారు నడిపించేది ప్రజలు నడిపిస్తారు. ఎందుకంటే ప్రభుత్వాలను మార్చి పడేస్తారు. మార్చాలన్నా మారుస్తారు, లేకపోతే మెజారిటీ తక్కువ చేస్తారు, అణచాలన్నా అణుస్తారు. అట్లా చూసుకుంటే ఇవాళ 35 ఏళ్ళ నుండి అధికారి ఏం చేస్తున్నారు సార్? అవినీతి ఆజ్యం పోస్తున్నాడు. అవినీతి మూలాలు అక్కడ ఉన్నదానికి వెతి చూపు, ఎక్కడ ఏ లొంకర పెడితే బెన్నోస్ చెప్తున్నాడు. నేను స్వయంగా చెప్తాను. సర్పంచ్ ఉన్నప్పుడు నన్ను ఒక ఆయన ఏమన్నా అంటే మా పేరు చెప్పను, ఒక ఈవో వచ్చిండు నాకు. వచ్చి ఏమన్నా రామ్మోహన్ రావు సార్ మీరు ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకోండి, కూకట్పల్లిలో ఒక ప్లాట్ కొనిస్తా, ప్లాట్ ఇస్తా మీకు, ఒక్క 3 సంవత్సరాలు నేను ఉంటా కదా, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, ఇల్లు కూడా కట్టిస్తామన్నాడు. నేనన్నా నువ్వు ఉండేది హైదరాబాద్ లా, నేను ఉండేది మా ఊళ్ళో, నేను కనుక నువ్వు చెప్పినట్టు వింటే నేను ఇదే బతకాలి కదా, నేను నా ప్రజలతో ఉండాలి కదా, నువ్వే వెళ్ళిపో, నేనుండా, నీకు ఇష్టం, నేను కళ్ళు మూసుకోను, వెళ్ళిపోతావా ఉంటావా అన్న. చెప్పినట్టు విన్నాడు, ఉన్నాడు. అంటే నేనేమంటున్నాను, అధికారులే రాజకీయ నాయకులకు ఎక్కడ వస్తుంది, ఎక్కడ వరకు ఉన్నది క్రీమ్ అని చెప్తుంటారు. దాన్ని వినేవాడు రాజకీయ నాయకుడు ఎందుకవుతుంది అంటే డబ్బు అవసరం పడుతుంది, తెల్లారిస్తే డబ్బు అవసరం పడుతుంది. ఒకసారి ఓడిపోతే జమీల్ గారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు సంపాదించుకుంటున్నారు? ఒక్కసారి ఓడిపోతే మళ్ళా గెలవడానికి డబ్బులు కావద్దా? మళ్ళీ పెట్టుబడి పెట్టాలి కదా. పెట్టుబడి లేని వ్యాపారం చాలా మంది రాజకీయ అటు కాదు కదా. ఇవాళ రాజకీయం అతి పెద్ద పెట్టుబడి వ్యాపారం అవుతుంది. మిగతా అన్ని పరిశ్రమలలో కొంత అటు ఇటు ఉంటుంది, కానీ ఇక్కడ అయితే 0 లేకపోతే 100. ఈ రెండింటిని బట్టి రాజకీయాలు మారాలని కోరుకుందాం మనం. అంటే అక్కడ ఉన్నాయి ఆ మూలాలు మార్చకుండా గుడుగుడు కొంచెం గుండె రాగం ఇదే జరుగుతుంటది. వీళ్ళు అట్లాగే ఉంటారు, మనం ఇట్లాగే ఉంటాం. ఇదే విషయంపై భీమ్రావ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. దిలీప్ గారు చాలా క్లియర్గా బండారు రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక ఆవేదన స్వీడన్ నుంచి ఏదైతే చెప్పారో అనేది కూడా విన్నారు. అంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఉంటే అంటే గెలిస్తేనేమో ఒక 7 తరాలకు ఉపయోగపడేంత డబ్బులు సంపాదించుకోవాలి, ఓడిపోతే కూడా మనకు ఉపయోగపడేటట్టు ఉండాలి అని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళే బీజం పోస్తున్నారని చెప్తున్న పార్టీకి 100 బాళ్ళు అది సత్యమని చెప్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ కూడా దీంట్లో సరిగ్గా దాంట్లో ఫిల్లపై కూర్చుంటుంది. దీని విషయంలో మీరు కాంగ్రెస్ తరఫున మీరేమంటారండి? సార్ ఈ విషయం పైన ఉన్నటువంటి దిలీప్ సార్ మా సీనియర్ స్టాఫ్ చాలా సందర్భాల ఉద్యోగంలో అంటే మీరు దిలీప్ కుమార్ గారి గురించి రామ్మోహన్ గారి గురించి పూర్తిగా కంప్లీట్గా తెలిసినట్టే ఉంది మీకు, అందుకోసమే మీరు నవ్వుతున్నారు. చెప్పండి. సార్ గురించి బాగా తెలుసు సార్. మాకు విషయంలో గుర్తు చేయాల్సింది ఏంటంటే 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పాలించింది. సో పాలించినప్పుడు మనము విద్యుత్ కొనుగోలు విషయంలో ఇలా కేసీఆర్ గవర్నమెంట్ 86,000 కోట్లు అప్పుగా ప్రకటించిన ఉందన్న విషయాన్ని మనకు దానిపైన విచారణ జరుగుతూ ఉంది. అది ఏ రాష్ట్రం తెలిగి ఉన్నదని ఛత్తీస్గఢ్ నుంచి మనం తీసుకున్నట్టు ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అదాని గ్రూప్ లింక్ కలుపుతా ఉన్నారు. కాబట్టి దీనిపైన విచారణ పూర్తిగా చేయాల్సిన అవసరం ఇంతవరకు ఉంది. సో ఇప్పుడు ఏదైతే మన పెద్దలు చెప్పినట్టు దీనిపైన చర్చలనే జరగాలి. రాజకీయ నాయకుల పార్టీలు 5 సంవత్సరాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇంకొకరు మారుతూ ఉంటారు. సో మారే ముందు ఒక విషయం ఇప్పుడు సార్ గుర్తు చేసినట్టు నేనేంటంటే ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ లో గెలిచి ఒక 23 మంది బీఆర్ఎస్ తీసుకున్నప్పుడు వాళ్ళపైన అనర్హత వేటు వేయకుండా మౌనం వహించింది ఎవరు అంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో 2-3 ఎమ్మెల్యేలు వస్తే వాటిపైన అనర్హత వేటు వేయడం హైకోర్టు పోయింది, దానిపైన గోల చేస్తా ఉంది, రాష్ట్రం మొత్తం చేస్తుంది. అసలు విషయం ఏంటంటే సార్ ఎవరైతే ఎవరి పరిధిలో వాళ్ళు పని చేయకుండా చట్టాన్ని పూర్తిగా అమలు చేయకుండా తొక్కుతున్నది ఎవరు? రాజకీయ నాయకులే కదా. ఆ విషయానికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నట్టు 22 మందిని తీసుకోకుండా ఉంటే ఇలా బీఆర్ఎస్ లో ఎలా చేసేది? ఇలా హైకోర్టు ఒక తీర్పునిచ్చింది స్పీకర్ కి. ఏమనిచ్చింది? 4 నెలల గడువులోని వాళ్ళపైన వివరణ ఇవ్వమని అడిగింది. అదే మాట 23 మంది తీసుకున్నప్పుడు చెప్పి ఉంటే బాగుండేది కదా. సో ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిపోయినటువంటి తప్పుదారులను వచ్చే ప్రభుత్వాలు కూడా అమలు చేసే క్రమంలో కొంత లోపమని జరుగుతుంది. దాని విషయంలో ఇప్పుడు ఉన్నట్టు మా రేవంత్ సర్కార్ నిన్ననే ఇప్పుడు అదాని గ్రూప్ అన్నారు కదా, అదాని గ్రూప్ నేను లెటర్ కూడా రాసింది. దీనిపైన ఎటువంటి ఉన్నా కూడా మేము చెప్పేసి రేవంత్ రెడ్డి స్పందించిండు. ఖచ్చితంగా అటువంటి తెలంగాణలో జరగడానికి ఆస్కారం అయితే లేదు. బీజేపీ లెక్కల మౌనం ఉండదు, బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం అయితే ఉండదు ఇక్కడ తెలంగాణలో, మేము చెప్తా ఉన్నాం. ఓకే రైట్. ఇదే సమయంలో మనం ఒకసారి శ్రీనివాస్ గారికి వెళ్దాం. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఆయన విక్టిమ్ కాబట్టి అతనితో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మనం దిలీప్ గారు చెప్పినట్టుగా, రామ్మోహన్ గారు చెప్పినట్టుగా, ఇప్పుడు మన భీమ్రావ్ నార్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైనప్పటికీ మనం ఒకసారి చర్చించవలసిన అవసరమే ఉన్నది. కానీ మీరు నిరాశ చెందిన అవసరం లేదు. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏదైతే చెప్తున్నారో దానిపై ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల పట్ల మీరు అక్కడ స్వీడన్లో కానీ, ఇంకా మీరు స్వీడనే కానివ్వండి, వేరే నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడే ఒక వెస్టర్న్ యూనియన్
యూరోపియన్ మనీకి సంబంధించిన ఒక బ్యూరో ఇన్ఛార్జ్ అయితే సౌత్ ఏషియన్ కంట్రీ బ్యూరో ఇన్ఛార్జ్ కట్టా ప్రసాద్ గారు కూడా ఫోన్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఆయన ట్రావెలింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన చర్చలో పాల్గొనలేదు. కాకపోతే అతను కూడా ఖచ్చితంగా ఈరోజు ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చేటాన్ని. కాకపోతే ఇప్పుడు మీరేమంటారండి మన శ్రీనివాస్ గారు, చెప్పండి. వెరీ గుడ్ అండి. దిలీప్ గారు చెప్పిన చాలా పాయింట్లు కంప్లీట్గా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే దిలీప్ గారు అన్నారు అసలు ఎక్కడ అదాని, ఎక్కడ ఏంటి, అసలు సడన్గా ఒకసారి లైమ్ లైట్లోకి వచ్చారు. అట్లాంటిది నేను కూడా చాలాసార్లు వెతికానండి, ఎవరు దిలీప్ అదాని గారు ఎవరని. సో ఈరోజు మనం ఈ డిస్కషన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, అదాని స్కామ్ అని, ఈ కుంభకోణం అని, ఇది బయటపడటానికి మెయిన్ రీజన్ యుఎస్ కనుక దీనిలో ఇన్వాల్వ్మెంట్ పోయి ఉన్నట్టయితే ఈరోజు ఈ స్కామ్ని ఈ గవర్నమెంట్, మనం అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేసి దీన్ని కంప్లీట్గా తొక్కి పడేసేది. కానీ అమెరికా ఇన్వాల్వ్ అయింది కాబట్టి, వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి, వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి ఇది ఈ విధంగా పబ్లిక్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి, ఇతని అదాని మీద ఇప్పటికైనా సరే, ఇప్పటి వరకు అతను ఉన్నటువంటి కంపెనీస్ కానీ, ఇప్పటి వరకు అతను చేస్తున్న వేరే వేరే కంపెనీస్లో కానీ ఒకసారి చెక్ చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. అది కంపల్సరీగా చేయాలి. అలాగనే బండారు రామ్మోహన్ గారు అన్నారు రాజకీయ నాయకులని. అవునండి, ఇదంతా కూడా రాజకీయ నాయకుల ద్వారానే జరుగుతుంది. రాజకీయ నాయకులు, పార్టీలు వాళ్ళ కోసమే, వాళ్ళ లబ్ధి కోసమే చేస్తున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది అదే. కానీ ఈ అదాని ఎక్కడ, ఎవరి దగ్గర ఎంత స్కామ్ జరిగింది, ఎవరికి ఎంత ఎక్కువ లంచాలు ఇచ్చారు, ఏ స్టేట్ ఎంత ఇన్వాల్వ్ అయింది అని మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. దీంట్లో జరిగిన ఈ కుంభకోణంలో 1750 కోట్లు ఓన్లీ జగన్ సర్కార్కే, ఒక వైసీపీ గవర్నమెంట్కే పోవటం అనేది మన తెలుగు స్టేట్స్లో, మన పర్టికులర్గా ఆంధ్రాకి సిగ్గుచేటు. ఏమి అదాని ఎక్కడో వేరే స్టేట్స్ కదా, వేరే ఇంకా ఏ స్టేట్స్కి ఎందుకు అంత ఎక్కువ ఇవ్వలేదు? అదే ఉన్నటువంటి స్కామ్ని ఎందుకు మిగతా జిల్లాలకి, మిగతా స్టేట్స్కి ఎందుకు స్ప్రెడ్ చేయలేకపోయారు? ఒక్క ఆంధ్రాకి ఎందుకు స్ప్రెడ్ చేశారు అంత అమౌంట్ని? ఇది ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఈ రాజకీయ నాయకులు, రాజకీయంలో కరప్షన్ ఉంది, కానీ ఎవరు ఎంత కరప్ట్ అవుతున్నారు అనేది ఆ స్టేట్ యొక్క డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్టికులర్గా ఈ జగన్ సర్కార్ అనేది ఇంత కరప్షన్లో ఉంది కాబట్టి, ఇంత ఇన్వాల్వ్ అయింది కాబట్టి అతను అంత భారీగా ఓడించారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనం రాజకీయం గురించి చెప్పుకునే ముందు, ఈ రాజకీయ నాయకుల గురించి చెప్పుకునే ముందు, ఈ రాజకీయం ఎక్కడి నుంచి మార్పు వస్తుందండి? రాజకీయం అనేది నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం రాజకీయ నాయకులు ఆ ఉన్న ప్రజలు ఎలా అయితే ఉంటారో వాళ్ళని బేస్ చేసుకునే రాజకీయం నడుస్తుంది. వీళ్ళే ఉన్నటువంటి కామన్ పీపుల్, వీళ్ళే అవేర్నెస్ ఉండి, వీళ్ళే ప్రశ్నించే వాళ్ళు అయ్యింది, వీళ్ళే లంచానికి లొంగిపోకుండా, వీళ్ళే 5,000 రూపాయలకి బెండ్ అవ్వకుండా, వీళ్ళే సారాయికి బెండ్ అవ్వకుండా, లేదు మేము నిజాయితీగా నిలబడతామని ఒక్క ప్రజల్లో ఎవరైతే అవేర్నెస్ ఉంటే ఈరోజు రాజకీయాన్ని కంప్లీట్గా మనం మార్చేయచ్చు. సో ఈ చర్చా డిస్కషన్లో మొత్తం కూడా మనం చేయాల్సింది కూడా ఒకటే, ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఆ రాజకీయ నాయకుల్ని, ఇట్లాంటి రాజకీయ నాయకులు, ఈ విధంగా స్కామ్ చేసేటువంటి రాజకీయ నాయకుల్ని గమనించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ పర్టికులర్గా అదాని కంపెనీస్ మీద ఇంత స్కామ్ ఎందుకు జరుగుతుందండి? ఒక బీజేపీ వాళ్ళు పర్టికులర్గా ఈ గుజరాత్ నుంచి, వీళ్ళ నుంచి ఇట్లాంటి ఇండస్ట్రీలు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఏమైంది? మిగతా స్టేట్స్లో ఏమైంది? వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏమైంది? వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? ఎక్కడ కూడా ఇది ఎక్కడ భారీ కుంభకోణం. ఒక పార్టీకి, బీజేపీకి సపోర్టుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఎక్కువ జరుగుతుంది. అది మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ అటు మారుతుంది. సో ఇదంతా కూడా ఎరాడికేట్ అవ్వాలి అన్నదే నా ఉద్దేశం. కామన్ పీపుల్ వాళ్ళ అవేర్నెస్ ఉండాలి అన్నదే నా ఇంటెన్షన్. దిలీప్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ ఏంటండి, ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎవరైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన ఇన్వెస్టర్స్కు బాధ కలిగించి అక్కడ వారి డబ్బులను అతను ఒక లంచం రూపంలో ఒక కంపెనీకి ఇచ్చారు కాబట్టి అక్కడ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో అతని మీద కోర్టులో, అక్కడ యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్ సిటీలో బ్రూక్లిన్లో ఒక కోర్టులో ప్రవేశించి అతని మీద అక్కడ ఏదైతే నిర్ధారణ కూడా చేయడం జరిగింది. కానీ మనం సాధారణమైన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఎందుకు అతనికి సంబంధించిన ఈ విషయాలపై ఇన్వెస్టర్లకు మనం ఎక్కువ శాతం షూరిటీ ఇవ్వలేకపోతున్నాం? దిలీప్ గారు. సార్, ఇప్పుడు మీకు అన్ఫార్చునేట్లీ ఎవరి దగ్గర డబ్బులు ఉందో వాడే పవర్ఫుల్ అండి. ఈదర్ యూ షుడ్ హ్యావ్ పవర్ ఆర్ యూ షుడ్ హ్యావ్ మనీ.
ఈ దేశాన్ని నువ్వు పరిపాలించాలంటే. అన్ఫార్చునేట్ గా ఆ విధమైన డిజనరేషన్ వచ్చేసింది. పవర్ అన్న మన చేతిలో ఉండాలి, లేదా డబ్బులు అని ఉండాలి. ఈ డబ్బులు ఉంటే ఏమవుతుందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సల్మాన్ ఖాన్ అంటే ఆ పేరు అనకూడదు కానీ జింకను వేటాడాడని ఏదో కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఆయన ఒక్కరోజు కూడా పోలే జైలుకి, ఒక్కరోజు పోలీస్ స్టేషన్ పోలే. కానీ ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాడిని పోలీసులు 28 సార్లు పిలిచారట. ఆ 28 సార్లు పిలిస్తే వాడు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కంప్లైంట్ ఇచ్చిన ఆత్మహత్య చేసుకున్నాడు, అయిపోయాడు వాడు. ఎందుకంటే వాడు సాధారణ పౌరుడు కాబట్టి. ఈ దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీ దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకోండి, మీ కేసు వాదించడానికి టాప్ అడ్వకేట్స్ వస్తారు, మీరు యూ కెన్ హైర్ దెమ్. అదే మామూలుగా సామాన్యుడు అనుకోండి, ట్రాన్సిస్టర్ వాడు చోరీ చేస్తే వాడిని తీసుకెళ్లి దాని ఏమంటారు రిమాండ్ ప్రిజనర్ అని, వాడి పనిష్మెంట్ నెల రోజులు ఉంటే వాడు 1 సంవత్సర కాలం రిమాండ్ లో ఉంటాడు వాడు. ఎందుకంటే వాడి కోర్టులు తీసుకోవడానికి ఎస్కార్ట్ కావాలా, మేజిస్ట్రేట్ టైం ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో ఏదో వీడియో కాన్ ద్వారా జడ్జీలు విచారణ చేస్తున్నారు, కానీ 5-6 ఏళ్ల కింద అది కూడా ఉండేది కాదు. సో వాడు అట్లే మగ్గుతుంటాడు, ఎందుకంటే వాడికి ప్రొడ్యూస్ చేసేవాడు ఎవడు లేడు, ఎస్కార్ట్ లేదు, వాడు అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఉంటే ఉన్నాడని వాడి పనిష్మెంట్ 1 month, వాడు ఇప్పటికే జైల్లో ఉన్నది 1 year. సో ఈ సిస్టమ్ అనేది అన్ఫార్చునేట్ గా ఆ రకంగా ఉన్న సందర్భంలో మీ దగ్గర డబ్బులు వెదజల్లి మీరు, ముఖ్యంగా కరప్ట్ కంట్రీస్ లో, ఇంకా వేరే కంట్రీస్ లో కరప్షన్ తక్కువ ఉంటే అక్కడ మీరు విచ్చలవిడిగా మనీని పంచలేరు, కానీ ఈ దేశంలో మీరు రాజకీయ నాయకులకు ఇవ్వచ్చు. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాడు ఆయన, మీకు ఏ విధమైన సాయం కావాలంటే ఆ సాయం చేస్తాడు. అధికారులు మీకు జై కొడతారు, అనధికారులు జై కొడతారు, ఆ పాలిటీషియన్స్ జై కొడతారు. అట్లా ఉన్న సందర్భంలో అదానీ తన చేతిలో ఉన్న లక్షలాది కోట్లాది రూపాయలన్నింటినీ కూడా ఈ రోజు వెదజల్లి ఒక మాయాజాలాన్ని సృష్టించాడు ఈ దేశంలో. అవునన్నా కాదన్నది నిజం. ఎవడో మన రతన్ టాటా లాగా నీతి నిజాయితీ పరుడా ఈ మహాశయుడు? అట్లాంటి చాలా మంది ఉన్నారు నీతి నిజాయితీ లేని వాళ్ళు. అది వాళ్ళకి సిస్టమ్ అనేది ఈ రోజు వంత పడుతుంది. మీకు టాటాస్ ఉన్నారనుకోండి, మొన్న మేము పేపర్లో చదివా, ఆయనకు 100 రూపాయలు లాభం వస్తే 67 రూపాయలు ట్రస్ట్కి వెళ్ళిపోతుండడం వల్ల వాళ్ళందరికీ వచ్చే జీతభత్యాలకు వాళ్ళ జీతాలకు కలిపి 33 రూపాయలు పోతాయట. అంటే మనం ఉప్పు కొన్నా లేదా ఫ్లైట్ లో ప్రయాణించిన టాటా పోతే నిజంగా సంతోషపడాలి, ఎందుకంటే దేశానికి తిరిగి వెనక్కి వస్తుంది కాబట్టి. ఆ విధమైనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉన్నదా? అందరూ డబ్బులున్న వాళ్ళు, రాజకీయవేత్తలు అందరూ కూడా ఇష్టమైన యథేచ్ఛగా దోపిడీ చేసి మీరు అన్నట్టు ఇట్లాంటి వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి మీరు అన్నటువంటి కాన్ఫిడెన్స్ అన్నది ఇక్కడ ఇన్వెస్టర్స్ కానీ ఇతర పెట్టుబడిదారులకు కానీ వేరే కొత్తగా ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం కలిగేసేటువంటి విధానం ఇక్కడ ఉన్నది. అది అన్ఫార్చునేట్. అది అన్ని పార్టీలు కూడా అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఈ విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. ఊరికేనే మా దేశం నెంబర్ 4 ఎకానమీ వచ్చింది ప్రపంచంలో అనుకుంటే సరిపోదు. అందులో 50% మనందరికీ తెలుసు, 50% ఎకానమీ ఏమో వైట్ లో ఉంటది బ్యాంకుల ద్వారా, 50% మనీ అంతా బ్లాక్ లో ఉంటది. మీకు మీరు చెప్పండి, ఏ ఫ్లాట్ మీరు రిజిస్ట్రేషన్ 100 రూపాయలు ఇచ్చి చేసుకుంటారు? వాడు పోగానే మళ్ళీ అడిగేది 50 వైట్ ఇస్తావా 60 వైట్ ఇస్తావా అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. లేదా 40కి వైట్ 60 నేను నాకు బ్లాక్ ఇస్తా అని వీడు అంటాడు పోయేవాడు. ఇది పరిస్థితి ఎవ్రీవేర్. మీరు ఏ సిస్టమ్ లో ఎక్కడ రిజిస్ట్రేషన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా చేయండి, అంతా బ్లాక్ అండ్ వైట్ ఎకానమీ. అంటే 50% బ్యాంకుల ద్వారా ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థ నడిస్తే రిమైనింగ్ 50% అంతా బ్లాక్ ఎకానమీ నడుస్తుంది. ఇట్లా ఉంటే ఈ దేశం 4వ స్థానం ఉండేవాడికి కావాలా, 6వ స్థానం ఉండేవాడికి కావాలండి. ఎస్ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దేశ రాజకీయాలకు సంబంధించిన అగ్లా గిరా పిచ్లా హుషియార్ అన్నట్టుగా ఇప్పుడైతే ఇంకో మన భారతదేశానికి ఇంకో కుబేరుడు ఏదైతే ఉన్నారో అతను కూడా చాలా జాగ్రత్తగా వహించుకొని తన లావాదేవీలలో ఎక్కడ కూడా పట్టుబడకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాం. అదే నేపథ్యంలో ఈరోజు మాకు చాలా బ్రహ్మాండమైన విశ్లేషణ చేసినందుకు ప్రజలకు సంబంధించిన ఇంకో విషయం నేను ఈ మన చర్చ ద్వారా చెప్పదలుచుకున్నాను సార్. ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి రైట్ టు రికాల్ అని ఏదైతే మనకు ఒక అది ఉందో దానికి కూడా తీసుకురావడానికి మీరు దీనికి సహాయపడతారని నేను ఆశిస్తున్నాను. పార్లమెంట్ అమెండ్మెంట్ కావాలంటే we have to force on parliament. ఆదర్శాలు పెట్టుకుంటే అది పరిష్కారం కాదు. ఇప్పుడే ఇవాళ ఎన్నికైన ప్రభుత్వం రేపే దిగిపోమని అని కోరుతుంటుంటే రీకాల్ వస్తే రోజు ఎలక్షన్లే. ఇప్పటికే ఏడాది 12 ఎలక్షన్లు వస్తున్నాయి. రీకాల్ అనేది సాధ్యం కాని ముచ్చట. రీకాల్ ఎక్కడ అంటే అత్యంత ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా ఉన్న శ్రీనివాస్ గారు ఉన్నారు. స్వీడన్ లాంటి దేశంలో సాధ్యమైంది, కానీ మన దేశంలో అయితే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఉండొచ్చు కదా సార్. ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ దిలీప్ గారు ఫిరాయింపులు దానం చేయాలి.
ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఫిరాయింపులు దాన్ని చేయించండి. అది చేస్తే కనీసం అదంతా చేస్తే కనీసం ఒకసారి మనకు ఒక రైట్స్ అన్న దొరుకుతుంది. కనీసం అట్లీస్ట్ వీ కెన్ గెట్ ఎ రైట్ టు పార్లమెంట్ సభ్యులకు 2 ఏళ్ల కన్నా జైలు పడితే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చట్టసభలకు వాళ్ళకి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ వచ్చిందా? అదే చేయండి అంటున్నాయి ఇక్కడ కూడా. ఫిరాయింపుల గురించి గొంగట్లో కూర్చొని గొంగట్లు మనం ఎంటుకలు ఏర్పడడం కాంగ్రెస్ చేసిన, ఇవాళ అది మనకు అంతకుముందు టీఆర్ఎస్ చేసిన, అది కాదు సమస్య. డిస్క్వాలిఫికేషన్ వెంటనే ఏ బీ ఫామ్ మీద గెలిచిండ్రో ఆ బీ ఫామ్ మీద గెలిచిన వాడు పార్టీ మారక్షణలో పోతుంది, ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్తే అయిపోతుంది. ఇంకా దానికి ఎందుకు ఇంకా మళ్ళీ మనకి సమయం పాలన అయిపోయింది కాబట్టి మనం ఇంకో చర్చ మీద మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఈ విషయాలను కూడా మనం దాంట్లో పొందుపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ కుమార్ గారికి, రామ్మోహన్ గారికి, మన భీమరావు నాయక్ గారికి, అలాగే స్వీడన్ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా మనతో మాట్లాడిన ఒక బాధితుడు ఎవరైతే ఉన్నారో, మనం చాలా విషయాలు చూడాల్సింది ఏంటంటే, నా ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ చేసేసి యునైటెడ్ స్టేట్స్ నుంచి వెళ్ళి, కెనడా నుంచి వెళ్ళి ఈరోజు ఫోన్ చేశారు. అసలు మేము మళ్ళొకసారి తిరిగి రావాలనుకుంటున్నారా లేకుంటే ఎక్కడనే పరదేశీలో చావాలనుకుంటున్నారా అని చెప్పారు. అరే మా భారతదేశానికి రావాలిరా అని నేను చాలా ఖచ్చితంగా కరాఖండిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీనివాస్ గారిని మనం పిలిపించడం జరిగింది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొక కార్యక్రమంలో కలుస్తున్నాం. అప్పటిదాకా స్టే ట్యూన్ టు 4 Eyes TV.